హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళే వచ్చానండి సీతానగరం నుంచి. ఏంటంటే అనుకోకుండా అన్ని కష్టాలు మీ కష్టాలు పడిపోతున్నాయండి. నాకు ఏంటో మనసు బ్రతకాలి అనిపించట్లేదు. ఓ పక్క కూతురు టార్చర్ పెట్టేస్తుందండి. వీడియోలు అలా చేస్తున్నాం అనుకోమని ఒకళ్ళు చుట్టాలు పట్టాలు అందరూ ఏడ్చేస్తున్నారండి. నాకు ఎవరు ఒక రూపాయి పెట్టరండి. నేను ఎంత కష్టపడ్డా ఎంత నరకం అనిపిస్తానన్నా కూతురు కూడా ఒక రూపాయి పెట్టదు. చుట్టాలు కూడా అక్క చెల్లెలు ఒక రూపాయి పెట్టండి. నా కాళ్ళ మీద నేను మగోళ్ళే బ్రతుకుతున్నానండి. అలాంటిది అనుకోకుండా సీతానగర్ నుంచి పింఛని ఇంకా ఒక వెయ్యి కలిపి 6,000 పట్టుకునండి నేను వస్తున్నానండి ట్రైన్లో. ఒక ఆవిడ విజయవాడలో దిగుతుందంటండి. దొంగముండ మనిషి బాగానే ఉందండి, దొంగలా లేదు. మరి ఎన్ని నమ్ముతాం కదండి, ఎవరైనా దొంగలు అయితే కాదు కదండి. అయితే బ్యాగ్లో కూడా అందరికీ బడేలకి వీళ్ళకి అలాగే తెలిసిన వాళ్ళు 2 స్పెల్ ఇద్దాం. 2 డజన్లు అండి, ₹600 మామిడి పళ్ళు బ్యాగ్లో వేసుకునేది, 26 కాయలు, ఆ డబ్బులు చీరలు దాంట్లో పెట్టుకుని వస్తా అంటే బరువుగా ఉంది, ఇలా వచ్చి కూర్చోండి అంటే నేను అన్నాను, లేదండి లేదండి మరి మామిడికాయలు ఉన్నాయండి అది ఇక్కడే పెట్టేయండి అన్నదండి. ఇప్పుడు కూర్చోబెట్టుకున్నానండి. కూర్చోబెట్టుకున్నాక తర్వాత విజయవాడలో కొంచెం నాకు ముందుకు వెళ్తుంటే ప్లేస్ దొరికింది. ఇలా ఐక్రోస్కి పక్కన కూర్చున్నానండి. బ్యాగ్ ఎక్కడ పోనీలో పక్కనే ఉన్నది కదా అని ఊరుకున్నానండి. ఎప్పుడూ బాగాలేదండి. అలాంటిది విజయవాడ వచ్చినప్పుడు ఆ దొంగ ముండ లావుగా దున్నపోతులా ఉన్నదండి. ఆ ముండ సర్వనాశనం అయిపోతుందండి. ఆ ముండ ఎంత కష్టపడుతున్నాయండి. ఈ ఏజ్లో నేను కూర్చుని తినే ఏజ్ అండి నాకు. అలాంటిది అందరూ వద్దన్న మగోళ్ళు ఏదో కష్టపడి షూటింగ్లు చేసుకుని యూట్యూబ్ డబ్బులు సంవత్సరం నుంచి కొట్టేసుకుంటున్నారండి. అలాగే హ్యాపీగా మళ్ళీ కొత్తసారి మొన్న కూడా ఒక ఎదవ కొట్టేసుకుంటే మళ్ళీ రాకేష్ లక్ష్మి పెట్టుకున్నానండి, కనకం పెట్టుకున్నాను. 2 ఛానళ్ళు చూసి లైక్ చేయండి, గంట మరి కొట్టండి. ఓకే, వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ ఎటు దిగిపోయిందండి. ఏం చేయను తర్వాత విజయవాడలో జనాలందరూ ఎక్కి మళ్ళీ నా బ్యాగ్ అయిపోమని చూసుకుంటే లేదండి ఇక్కడ కూర్చున్నప్పుడే పట్టిపోయింది అన్నారు. ఏం చేయని చెప్పండి. అలాగే మళ్ళీ ఆ నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళండి, రాజమండ్రి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ డబ్బులు తీసుకునండి. మళ్ళీ మళ్ళీ ఇవాళ వచ్చారండి, మళ్ళీ నైట్కి ఇవాళ దిగానండి. అలా ఎంత కష్టమో పడుతున్నానండి. ఈ లోపల మా పిల్ల గోలండి, చుట్టాలు గోల, అందరినీ తిడుతున్నాను. నువ్వంటే నేను టవల్ కట్టుకుని ఏదో చేశానండి, ఆఫర్లు వస్తే 2-3 లక్షలు వస్తే నేను ఇల్లు కట్టుకోవచ్చు అనుకుని నేను వేసానండి ప్లాన్. అయితే వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారండి. నా రంకు మూడులో తెలియదు, ఉంచుకున్న మూడులో తెలియదండి, ఉన్న ముండలో తెలియదు, నాకు రూపాయి పెట్టి ముండలో తెలియదు. కూతురు కూడా ఒక రూపాయి పెడితే అది ఏడ్చేస్తుందండి. నువ్వు యూట్యూబ్ మానేమనండి. అందరినీ తిడుతున్నా, అక్క చెల్లెలు అందరినీ తిడుతున్నావు, పిన్నులు తిడుతున్నావు అంటుందండి. పిన్నులు ఎందుకు తిడతాను, నాకు పంపుతున్నారండి మా పిల్లకి వీడియోలు పంపుతున్నారు. మీ అమ్మాయిల చేత లంజం ఉండలారా, మీకు మీ పిల్లల జోలికి నేను వస్తున్నానా, మీ జోలికి నేను వస్తున్నానా, నా బతుకు నేను బతుకుతున్నాను. అవసరమైతే మా పిల్లకి ఎప్పుడైనా 2 నెలలకి 3 నెలలకి ఫోన్ చేస్తానండి, బాగానే ఉన్నదని పెట్టేస్తుందండి. అంతే, ప్రేమ లేదండి నా బిడ్డకి. నేను చెబుతున్నాను, మీకు చెబుతున్నానండి, అందరికీ చెబుతున్నాను, నా బిడ్డకి నా మీద ప్రేమ లేదు. నేను ఇంకో పిల్లని పెంచుకున్నాము అంటే నాకు ఇంకా వయసు అయిపోయిందండి, మళ్ళీ ఆ పిల్ల ఇబ్బంది పడుతుందని నేను మానేసాను. లేకపోతే ఒక పాపను పెంచుకుంటే నాకు గొడవే లేకపోయానండి. ఎవడన్నా చేసుకుందామంటే ఎవడో ముందుకు వచ్చినా తాగుబోతే ఏదో వస్తున్నారండి. తాగుబోతే ఏదో ఏం చేసుకోనండి, మళ్ళీ ఒళ్ళు నున్నగా ఉన్న ఒళ్ళు మళ్ళీ దద్దులు నేను తెచ్చుకోవాలండి. అందుకు మానేస్తున్నాను. ఇంతకీ ఆ ముండ నాశనం అయిపోతుందండి. విజయవాడ అంటే నా పక్కన కూర్చున్న ముండ నాతో ముండ దుబ్బిస్తుందండి. ముండ నాశనం అయిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉంగరం పెట్టుకునండి 6,000 తెచ్చుకుని మళ్ళీ వచ్చానండి. మళ్ళీ సాజిత్ అన్న కూడా ఒక అబ్బాయి రాకేష్ మాస్టర్ ఉండగా పరిచయం అండి. ఇవాళ రాకేష్ మాస్టర్ని ఇందిరాగాంధీలో పెట్టి వీడియోలు తీసుకుంటున్నారు, అలా పరిచయం అయ్యారండి. ఆలిటన్న గారు కూడా బాగుండాలి, ఆలిటన్న గారు పాదాభివందనాలు జరిగినాయి, ఇవే వద్దండి ఆలీలు అన్న మాటలు బట్టి నేను అన్నాను, అనలేదు అంటలేదు, మీరు అన్నారు నేను చంపేశానని అలా రకరకాలుగా ఎన్నో తిట్టుకున్నామండి. అవన్నీ వద్దు, మంచి మనసుతోటి మీ పాదాభివందనాలు, మనం అందరం కలిసి ఉందామండి, వీడియోలు తీసుకోవచ్చు అని సాజిత్ కూడా చెప్పాడండి. సరే అలాగే ఫాలో అవుదామంటే నేను అన్నానండి. అలా జరుగుతున్నాయండి. నాది కూడా కొత్త ఛానల్ పెట్టాడండి పాప మా అబ్బాయి. మాస్టర్ని కూడా పేరు నిలబెట్టిన అన్నట్టుగా సరిగ్గా మాట్లాడాడండి. సరే అమ్మ ఏయోటి పెట్టు అన్నాను. మరి రాకేష్ లక్ష్మి అని ఒకటండి, కనకం నా పేరుతో ఒకటండి, 2 పెట్టాడు. సంతోషం అండి. ఒక నెలలో నాకు మానిటైజ్ పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పాదాభివందనాలు. వచ్చినట్లు ఒక 5,000 వచ్చినా సరే ఇప్పుడు దేవుడికి బాబాకి తీసి తర్వాత కొంచెం నాకు ఎంతో కొంత సాధించి కూడా ఇచ్చండి, బట్టలు కొనుక్కోమని. తర్వాత నేను హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలని నాకు కోరికండి. రోజు షూటింగ్కి వెళ్తున్నాను, ఒక ₹50 అన్నం రైసు పెరుగు కొనుక్కుంటున్నాను, ఒక ₹50 దాచుకుంటున్నాను, ఇంటికి కట్టుకుంటున్నానండి. అలాగే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే, ఉన్న దానదాతలు ఉంటే కొంచెం ఎంతో కొంత సాయం చేయమని నేను అడుగుతున్నాను. ఇల్లు కూడా కట్టుకోవాలండి. అంటే ఎవరన్నా కోటీశ్వరులు ఉంటే ఎవరన్నా నాకు ఎంతో కొంత సాయం చేయండి, నా నెంబర్ ఇస్తాను, ఆ ఇల్లు కూడా కట్టుకుంటానని ఆశతో ఉన్నానండి. సరేనండి. తర్వాత నేను బిడ్డనే నమ్మను, చుట్టాలు నమ్మను, పట్టాలు నమ్మనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.